హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మురార్ వెళ్ళాం. అక్కడ దారిలో అయితే మాకు స్వీట్ కార్న్ కనిపించింది. నాకు చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ అయితే మా వదిన అయితే పొత్తులు అయితే బాగా కాల్చిందనమాట. ఆయన అయితే బేరం చూసుకుంటే నెక్స్ట్ నేను కూడా ఈ విధంగా కాల్చి ఈ పొత్తులు అనేవి పట్టుకొని ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్నదనమాట. నెక్స్ట్ అయితే మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయి ముందైతే మేమిద్దరం కొబ్బరికాయ అయితే కొట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. మీరు కూడా చూసేయండి అమ్మవారిని. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడ పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఉయ్యాలు కడుతున్నారు. నెక్స్ట్ మేము వెళ్ళినప్పటికీ కోళ్ళు అయ్యి కోసి నైవేద్యం అన్నీ పెట్టేశారనమాట. పెట్టేసిన తర్వాత మేము వచ్చినోడికి మా పిన్ని, మా పెద్దమ్మ, మా రెండో పెద్దమ్మ వీళ్ళందరూ చికెన్ ఫ్రై చేశారనమాట. నేనైతే టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పాను. నెక్స్ట్ వీళ్ళు బిర్యానీ చేశారు, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చేశారు. ఈ లోపు అయితే మా చెల్లి వాళ్ళిద్దరు పిల్లల్ని ఎత్తుకొని వస్తుందన్నమాట. నెక్స్ట్ మేము గేమ్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే మేము గేమ్స్ అయితే ఎస్ నో అనే గేమ్ ఉంటుంది కదండి. అదంటే ఎస్ చెప్తే మనం ఎస్ సైడ్కి వెళ్ళాలి, నో చెప్తే నో సైడ్కి వెళ్ళాలి. మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితే విన్ అయ్యారు. నెక్స్ట్ ఈ గేమ్ ఏమిటంటే మనం గేమ్ ఆడే వాళ్ళ కళ్ళకైతే కళ్ళగంతలు అయితే కట్టేసి నెక్స్ట్ ఒక స్కార్ఫ్ తీసుకుని ఈ విధంగా కట్టేసుకోండి. కట్టిన తర్వాత ఒక బెలూన్ లాంటిది ఏమన్నా ఇచ్చి వాళ్ళని కొట్టమనాలి. ఆ బెలూన్కి ఎవరు తగిలితే వాళ్ళైతే అవుట్ అనమాట. నెక్స్ట్ వాళ్ళు ఈ గేమ్ దొంగ పెట్టాలంటారు కదా, అలా పెట్టాలండి. ఈ విధంగా అయితే మా పెద్దమ్మని అయితే ఒక ఆట ఆడించాము. మా బాబాయ్ అయితే వచ్చి చీపురు గట్టుతో తెక్కొట్టేసి కూడా మా పెద్దమ్మ దొరికింది కదా ఛాన్స్ అని. నెక్స్ట్ అయితే మా పిన్ని అయితే గేమ్ ఆడిద్దనమాట. మా పిన్నికి కూడా ఒక రౌండ్ అనేది వేసేసారు మా వాళ్ళు. మా పిన్ని అయితే ఇంక గోడన బాధేసేది. ఈలోపు మా అమ్మ వాళ్ళు కూడా అట్టాకుల మీదకేసి వాటితో ఆడించేసేవారు. గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడాం. అయితే ఈరోజు అయితే మేము ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఒక్కొక్కరికి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గేమ్ ఆడుతూ మా పిన్ని అయితే గోడను పట్టుకుని చాలాసేపు ఉండిపోయిందనమాట. నేనైతే కొన్ని వీడియోస్ స్పీడ్గానే పెట్టేశాను. నెక్స్ట్ అయితే మా పిన్నిని అయితే వెనకాల నుంచి కొట్టడం చేయడం చేసి ఇందులో హైలైట్ ఏంటంటే మా అత్త అనమాట. మా అత్తనైతే ఒక దరి వేసేసారు. అందరూ కలిపి నలుగురు తోటికోళ్ళలో కలిపి కొట్టడం మీదే ఉన్నారు పని అయితేని. మీరే చూడండి పాపం మా అత్తని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెంతో కొడతానే ఉండేవారు. మా అమ్మకైతే మా పెద్దమ్మ డ్యాన్స్ నేర్పిస్తుంది. తర్వాత మా అత్త వచ్చి ఒక 4 స్టెప్పులు వేసిందనమాట. అది కూడా గేమ్ అంట. నాకైతే తెలియదు ఆ గేమ్ ఏంటో. నెక్స్ట్ మా కోడల గేమ్ ఆడుతానుంది. ఆ గేమ్ ఏంటంటే మనం ఒక సర్కిల్ లోపల ఆ బాటిల్ పెట్టాలన్నమాట. వాళ్ళు కట్టగానే మేము ఒక చున్నీ పెట్టి అందులో కట్టగా ఎవరు పెడితే వాళ్ళు విన్ అని పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే మా పెద్ద కోడలు ఆడేసిన గేము బాగా ఆడింది, తను విన్ అయింది. నెక్స్ట్ అయితే మా చిన్న కోడలు వచ్చిందనమాట గేమ్ ఆడడానికి. తను విన్ అవుతుందా లేదా అని చూసేవాళ్ళము. తనైతే వెతుక్కుని లాస్ట్కి అయితే పెడతాదో లేదో మీరైతే గెస్ చేయండి. చాలాసేపు వెతికిందనమాట. వెతికి ఇంకేం పెట్టకుండా పక్కనే పెట్టేసింది ఆ బాటిల్ అయితే. తనైతే ఈ గేమ్లో ఓడిపోయింది. నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళ పాప ఈ అమ్మాయికి కూడా స్కార్ఫ్ కట్టేసి ముందుకు పంపేస్తే తిను కూడా పెట్టదేమనుకున్నాం. వీళ్ళు ఏంటంటే కాళ్ళతో చూసేసుకుని స్కార్ఫ్ అనేది తగులుతుంది కదా, ఇలా పెట్టేస్తుందని ఎలాగైతే పెట్టేసిందిలేండి. నెక్స్ట్ అయితే మా పెద్దమ్మని మీరే ఆడతారా, మా పెద్దమ్మ కూడా వచ్చి నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను ఈ గేమ్లో అని మా పెద్దమ్మ కూడా ఈ గేమ్ అయితే బాగా ఆడింది. మా పెద్దమ్మని అయితే ఆ స్కార్ఫ్ పక్క జరిపేయడంతో మా పెద్దమ్మ మళ్ళీ ఫస్ట్ నుంచి నేను ఆడతానని చెప్పి ఆడి మళ్ళీ రెండోసారి ఆడిందనమాట. నెక్స్ట్ మా అత్త నేనేం తక్కువ అయ్యానని మా అత్త కూడా రెడీ అయిపోయింది గేమ్ ఆడడానికి. మా అత్త అయితే గోడను గుద్దేసుకుందనమాట. గుద్దేసుకుంటే నెక్స్ట్ అయితే మా అత్త చేతికి ఒక చీపురు కట్టించి మా అన్నయ్య ఆడించేసి వాడు చాలాసేపు అయితే.
మేమైతే స్కార్ఫ్ ఎదర పెడితే తెలిసిపోతుంది ఇక్కడ కాళ్ళకి తగులుతుంటే పెడేస్తున్నారని మా వదినాల్లో తీసేస్తే మా వదిన మళ్ళీ లాస్ట్కి అయితే తెచ్చి ఎదర పెట్టేసింది ఈ విధంగానే. నెక్స్ట్ అయితే మా చెల్లి అనమాట. మా చెల్లిని అయితే ఇంకా ఆడించేద్దాం అనమాట మేము. అది పాపం వెళ్ళి ఫస్ట్ వాళ్ళ అమ్మాయినే కొట్టేసింది. వాళ్ళ అమ్మాయి ఏమో పాపం వాళ్ళ అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉండేది వెనకాల. అది తిరుగుతుంటే దాన్ని ఎక్కడ కొట్టేద్దని మేము భయపడేవాళ్ళం. అదేమో మా అమ్మ ఏంటి ఇలా తిరుగుతుందని చూసేది. మా అక్క అయితే అక్కడ రింగ్ తీసేసి మెల్ల వేసుకుని ఆడుతూనే ఉండేది. ఇది మొత్తానికి బాటిల్ ఎవరైనా పెడతారు, గీరేసేసింది ఇది అయితే. నెక్స్ట్ మా పిన్ని అయితే ఆ బాటిల్ పెట్టుకుని, మా పిన్ని కొంచెం బాగా ఇంటెలిజెంట్ అనమాట. మా పిన్ని తెలివితేటలు తీసి మా అక్క అయితే ముందే మెల్ల వేసేసుకుంది. లేదు గేమ్ అన్నది గేమ్లా ఆడాలని చెప్పి మేమైతే ఆ స్కార్ఫ్ అనేది కింద పెట్టేసాం. కింద పెట్టేస్తే లాస్ట్కి మా పిన్ని అయితే పెట్టలేదు. నెక్స్ట్ అయితే ఈ బాల్ గేమ్ అనమాట. ఆ బాల్తో కొట్టింది. ఇంకా మన హస్బెండ్స్ ఏం తక్కువ చేశారని వాళ్ళకి కట్టాం వాళ్ళం. తినైతే మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. మా అక్క వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే తెలివిగా సౌండ్ రాకుండా అలా ఆగి ఇలా గేమ్ అనేది ఎవరిని కొడదామా అని చూసేవాడు. లాస్ట్కి అయితే తను కొట్టేస్తే లేదు మేము చూసేసామని చెప్పి వేరే సార్ అయితే నెక్స్ట్ టైం అయితే గేమ్ మళ్ళీ ఆడించాము. ఆడించిన తర్వాత అయితే నెక్స్ట్ మా పెద్దమ్మ నేను ఆడతాను, నేను ఎందుకు ఆడనని మా పెద్దమ్మని ఒక ఆట అయితే కట్టించేస్తాం అనమాట. నెక్స్ట్ అయితే అందరూ అయితే ఆ బరకం వరకే వెళ్ళాలి అని చెప్పారు, కానీ మా వాళ్ళందరూ కూడా మా పెద్దమ్మ బాల్ ఇచ్చేసరికి ఇంకా హైలైట్ ఏంటంటే ఇందులో మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ అయితే ఇంకా రచ్చరచ్చ చేసేసారు మొత్తం అక్కడ. ఇందులో హైలైట్ ఏంటంటే మా బాబాయ్ గేమ్ అనేది బాగా తెలివిగా ఆడాడనమాట. ఈ గేమ్ చూస్తే ఎవరైనా నవ్వుకోవాల్సిందే, అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మా బాబాయ్ ఆడితే గేము లాస్ట్కి ఇంకా వీళ్ళు దొరకరని చెప్పి ఓ చీపురు గట్ట తీసుకుని ఏక కొట్టడం మీద ఉన్నారు. గట్టిగానే తగిలి అందరికీ అయితేని. నెక్స్ట్ అయితే మా డాడీ అయితే కొట్టారు. మా డాడీ అయితే గేమ్ ఆడరు ఇలాంటి కట్టని, అందుకని మేమే ఆడుకున్నాం అన్నమాట. నెక్స్ట్ అయితే మా బావకైతే స్కార్ఫ్ అనేది కట్టేశారు వీళ్ళు, ఇందాక గేమ్ సరిగ్గా ఆడలేదని. కట్టేసి అయితే మా బావనైతే ఒక ఆట అయితే కట్టించాం మేము అయితేని. సో ఎలాగా గేమ్ అనేది ఆడామో చూద్దరు కానీ రండి. ఇంక ఫస్ట్ ముందుసారి అలాగా అబద్ధం చెప్పేశారు తగిలిందని చెప్పి, ఈసారి అయితే మా బావకి కళ్ళగంతలు బాగా కట్టి ఇంకా పిల్లలందరూ వచ్చేసాము. అత్తల్ని పెద్దమ్మల్ని అందరినీ పక్కన పెట్టి అయితే మేమైతే గేమ్ స్టార్ట్ చేస్తామన్నమాట. మళ్ళీని ఎవరి ఆయుధాలతో వాళ్ళు ఉన్నారు రెడీగా, ఎప్పుడు కొట్టేద్దామా మా బావని, ఎప్పుడు ఓడించేద్దామా అని రెడీగా ఉన్నారనమాట. మా బావ అయితే ఈ గేమ్లో బాగా తెలివిగా ఏం చేశాడంటే ఒక 5 minutes అలాగ కదలకుండా ఉండిపోయాడు. ఎవరెంత కొట్టినా కూడా అలాగే ఉండిపోయాడు. ఉండిపోతే మా చెల్లి బాదుడు వెళ్ళి కొట్టేసిన తర్వాత కొంచెం బాగా తెలివిగా చూసి ఒకళ్ళు అనేవాళ్ళు దగ్గరికి వచ్చారు. ఆ దగ్గరికి వచ్చిన వెంటనే మా బావ ఒక బాల్తో అయితే గట్టిగా కొట్టేయడం జరిగింది. ఇంకైతే ముందు అయితే మేము వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిని కొడతాడని పెట్టేవాళ్ళము. దగ్గర పెడితే వాళ్ళ అబ్బాయిని కొట్టేవాడు కాదు. నెక్స్ట్ అయితే మా ఆయన దగ్గరికి వెళ్ళి బాల్ అయితే కొట్టేస్తారనమాట. కొట్టేస్తే మేము దొరికింది కదా ఛాన్స్, ఎక్కడ వదిలేస్తాం. అస్సలు హస్బెండ్ దగ్గరికి వస్తే మనం మా ఆయన ఏమో పలుచగా కట్టించేసుకునేవాడు స్కార్ఫ్, దాంట్లో కళ్ళు కనిపించేసి మేము అస్సలు ఒప్పుకోం కదా హస్బెండ్స్ ఛాన్స్ దొరికితేని. లాస్ట్కి మా హస్బెండ్ అయితే నన్నే పట్టేసుకుని నువ్వే ఆడాలి గేమ్ అని అన్నారు. అంటే ఓకే అయితే నేను ఆడతాను, నేనే కదా అవుట్ అయ్యానని నెక్స్ట్ నాకే కట్టేశారు వీళ్ళందరూ కలిపి. ఓకే అండి, మా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే షార్ట్స్లో ఓన్లీ కుకింగ్ వీడియోసే పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోస్లో మంచి వీడియోస్ కంటెంట్ ఉన్నాయి పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే మేమైతే భోజనాలు ఒక్కొక్కరు చేస్తామన్నమాట.
మా మావయ్య, మా బాబాయ్, మా డాడీ, మా తమ్ముడు అండ్ మా రెండో పెద్దనాన్న వీళ్ళందరూ భోజనాలు చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మేమైతే మెనూ చూపించేస్తాను. దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఉల్లి చట్నీ, చికెన్ పకోడీ అయితే మేము వేసిన వెంటనే తినేస్తాం. వీళ్ళు మా పిల్ల గ్యాంగ్ అనమాట. నెక్స్ట్ అయితే మా హస్బెండ్, మా అన్నయ్య, మా మద్దిగారు, మా బావ, నెక్స్ట్ మా అన్నయ్య వీళ్ళందరూ కూడా భోజనాలు చేసేసారు. చేసిన తర్వాత నెక్స్ట్ మా పెద్దమ్మ ఈరోజు వెజిటేరియన్ అనమాట. లక్షవారం కాబట్టి ఆవిడైతే చికెన్ అయితే ముట్టుకోలేదు. ఆవిడ పాపం ఇంటి దగ్గర నుంచి వండి తెచ్చుకున్నారు. కానీ అందరికీ వండింది మాత్రం చికెన్ ఫ్రై మా పెద్దమ్మే చేసింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ మా బాగి కొంతసేపు హెయిర్ అయితే పెట్టుకొని రత్తపింజర్ రోయ్ బుసకొట్టేస్తుందని ఆడుకున్నాము. నెక్స్ట్ సుజీ అయితే మనం చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం కదండి, ఎక్కువ అలా కొమ్మలు పట్టుకొని ఎగరడం కట్టని ఇలా భలే ఆడుకునేది. చాలాసేపు ఎగిరిందనమాట. మీరు కూడా చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళ? నెక్స్ట్ అయితే మా బాగి ఓడియమ్మ బంటి, ఓడియమ్మ బంటి అంటూ చెట్టు ఎక్కుతుంటే ఆడించేసేవాళ్ళు అనమాట. అది నవ్వుకుంటూ ఉండేది. నెక్స్ట్ అయితే ఫ్లాష్ మ్యాన్ వచ్చాడనమాట. ఫ్లాష్ మ్యాన్ నెక్స్ట్ అయితే ఫ్లాష్ మ్యాన్ పైకి ఎక్కేసారనమాట. బాగానే కొమ్మల పైకి ఎక్కేసి ఇలా చెట్టు కొమ్మలు గట్ట ఊపుతూ మనం చిన్నప్పుడు ఏ విధంగా ఆడుకునే వాళ్ళం ఆ విధంగా ఆడుకుంటుంటే మేమైతే డైలాగులు వేసి ఫ్లాష్ మ్యాన్ ఎలా ఊగి ఊగి ఉండిపోయేవాడు. నెక్స్ట్ అయితే లాస్ట్లో అయితే మా చెల్లెల పాప అయితే బాయ్ చెప్పి మాకైతే చాలా కిసులు అనేది పెట్టేది. నాకైతే చాలా క్యూట్గా ఉంది. దాని స్పెట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.